హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే పెసరపప్పుతోటి కారం పప్పు అండి. మేము దీన్ని కారం పప్పు అని అంటాము. మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఇది ఈ గ్లాస్ తోటి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, మనకు అర్జెంట్‌గా కూర చేసుకోవాలి అని అనిపించినప్పుడు, ఇలా ఉల్లిపాయలు ఎక్కువ వేసేసి నోరికి రుచిగా తినాలనిపించినప్పుడు చేసుకునే వంట అండి ఇది. ఉల్లిపాయలు ఎక్కువ వేయాలి. పప్పు కొంచెం నార్మల్‌గా వేసుకోవాలి. చూడండి పెద్దయి 2 ఉల్లిపాయలకు ఈ గ్లాస్ పప్పు వేశాను. తర్వాత సింపుల్ అండి ఇది. దీంట్లో ఏమి ఇంగ్రీడియెంట్స్ టమాటోస్, చింతపండు ఏమి వాడను. చాలా సింపుల్‌గా 5 నిమిషాలలో కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో నేనిప్పుడు మీకు చూపించబోతున్నాను. దానికోసం ముందుగా పప్పుని నానబెట్టుకున్నాం గదండీ! కరివేపాకు, ఆనియన్ కట్ చేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అంతే సింపుల్ ఇంగ్రీడియెంట్స్ అండి. ముందుగా నా వీడియోని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. దీన్ని మసాలా పప్పు అంటారు, కారం పప్పు అంటారు, గట్టి పప్పు అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి. కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. కానీ నేను పెసరపప్పుతో చేస్తున్నాను. చూడండి ఆవాలు, జీలకర్ర ముందుగా వేపుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి వాడొద్దండి. పచ్చిమిర్చి లేకుండా ఎండు కారంతో చేసుకుంటారు. ఇప్పుడు జీలకర్ర వేగినాక చూడండి ఆవాలు, జీలకర్ర వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మంచిగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసినాక ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ మంచిగా వేగనిచ్చుకోవాలి. కలుపుతూ మంచిగా మాడిపోకుండా ఆనియన్ని వేగనిచ్చుకోవాలి. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ రానవసరం లేదండి. కొంచెం మెత్తపడితే సరిపోతుంది ఆనియన్ అనేది. ఆనియన్ ఎక్కువ ఉంటేనే కూరకు టేస్ట్ వస్తదండి. తర్వాత పసుపు వేసుకోవాలి. మంచిగా కలిపి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును ఇందులో వేసేయాలి. వాటర్ తీసేసి వేసేయాలి. వాటర్ వేయొద్దండి. ఇప్పుడు పప్పును కొంచెం వేపుకోవాలి. పచ్చిదనం పోయేదాకా పప్పును వేపుకోవాలి. దీంట్లో మామిడికాయ పచ్చడి కాంబినేషన్ గానీ, పచ్చి పులుసు కాంబినేషన్ గానీ చాలా బావుంటుందండి. కారం పప్పు, మామిడికాయ పచ్చడ, పచ్చి పులుసు వేసుకొని తింటే అసలు ఆ టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఉట్టి పప్పు గూడా చాలా బావుంటుంది టేస్ట్. ఇప్పుడు ఉట్టిగా మూత ఇట్లా పెట్టి ఒక 5 నిమిషాలు పప్పును వేగనిచ్చుకోవాలి. పప్పు అనేది ఇలా వేగుతుంది. చూడండి. ఇలా వేగింది. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం బాగా ఎక్కువ వేసుకోవద్దండి. కారం, ఉప్పు అనేది ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళదండి. నేను తీసుకున్న పప్పుకు నేను ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ కారం తీసుకుంటున్నాను. తర్వాత ఉప్పు గూడా వేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకున్నాను ఉప్పు. ధనియా పౌడర్. తీసుకొని మంచిగా కలిపి ఏ కప్పుతోటైతే పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోటే వాటర్ తీసుకోవాలండి. ఒక కప్పుకు 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. సరిపోతుంది. ఈ పప్పును బాగా మెత్తగా ఉడికించొద్దండి. 1, 2 విజిల్లొస్తే సరిపోతుంది. చూడండి 2 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. అంటే ప్రెషర్ మొత్తం పోయినాక
ఆ పప్పు అనేది కుక్కర్ తీసుకుందాం, మూత తీసుకుందాం. వేడి వేడి కారం పప్పు అనేది రెడీ అయిపోయిందండి. దాన్ని ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే మన వేడి వేడి కారం పప్పు రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇది బాగా మెత్తగా ఉడికించొద్దండి. చూడండి, నేను 2 విజిల్లు తీసినాను, సరిపోయింది. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి పప్పు అనేది, చాలా బాగుంటుంది. ఈరోజు మన వంట వచ్చేసి కారం పప్పు, తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు అండి. తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు ఎలా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ రెసిపీ ఉంది అండి, ఒకసారి మీరు ఫాలో కండి. చూడండి, తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు కారం పప్పు. మీరు కూడా ఇలా సింపుల్ వంటలు చేసుకొని ఫుడ్ని ఎంజాయ్ చేయండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.